ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారడం సహజం, విధానపరమైనటువంటి మార్పులు సహజం. అన్న క్యాంటీన్లను చంద్రబాబు టైంలో ఉన్న వాటిని జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి అనేక ప్రభుత్వ విధానాల్ని జగన్మోహన్ రెడ్డి మార్చుకొచ్చాడు, సంస్కరించుకొచ్చాడు. తన వైపు తనదైనటువంటి బాణి ముద్రేసుకోవాలనుకుంటు ఇప్పుడు జగన్ పాలసీని చంద్రబాబు ప్రభుత్వం తీయాలనుకుంటుంది. అవి ప్రయోజనమా నష్టమా అన్నది ఒకటే లెక్క. ఒకటి రేషన్ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసేసి రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలన్నటువంటిది. అట్లాగే పెన్షన్ ఏదైతే వాలంటీర్ దగ్గర నుంచి ఇప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో సచివాలయంలో ఇచ్చే సర్టిఫికెట్లు మీ సేవకు వెళ్ళిపోయినాయి. అదే సందర్భంలో మొబిలైజేషన్ అడ్వాన్సులు రేషన్ రివర్స్ టెండర్ల విధానాన్ని ఇప్పుడు తీసేశారు. సెబ్ని తీసేసి దానికి బదులుగా కొత్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు. అట్లాగే 22A భూములకు సంబంధించి ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఎబెన్స్లో పెట్టారు. టోటల్గా జగన్ ఏ పథకాలు అయితే తెచ్చాడో వాటన్నిటి పొందినటువంటి ప్రజలు కూడా జగన్ని తిరస్కరించారు కాబట్టి వాటన్నిటిని మార్చేయడం ద్వారా జగన్ ముద్రని చెరిపేయాలి అన్నటువంటి ఆలోచన అయితే పర్ఫెక్ట్గా చేసుకెళ్తున్నారు.